పరిశుద్ధుడును పరిశుద్ధుడును మహాపరిశుద్ధుడును మహాగణుడును అయ్యన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల వేళలో నా తండ్రి మమ్మల్ని సజీవముగా లేవనెత్తి ఈ రీతిగా నా తండ్రి నిన్ను స్తుతించే నిన్ను ధ్యానించే ధన్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు దేవా. దేవా, అట్టి వారందరూ ఎందరో నా తండ్రి నిద్రించి ఉన్నారు. అటు వారిని మీరు సజీవంగా లేవనెత్తి మీరు పిలుచుకొని మనం అడగచ్చున్నాం తండ్రి. తండ్రి, ప్రార్థన అంటే నీతో మాట్లాడ దేవా, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుటకు ఎంతో గొప్ప ధన్యత కావాలి ప్రభువా. అటువంటి ధన్యతని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవా, ఎందరో విద్యావంతులు ధనవంతులు అందచందాలు గలవారు ఉన్నారు ఈ లోకంలో. ఇటువంటి శుభదినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసి కనుమూస్తూ ఉన్నారు తండ్రి. కానీ ఏ మంచి లేని మమ్మలను ఎన్నుకొని దేవా, ఈ ఉదయకాల వేళలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రవ్వా, ఎందరు బిడ్డలైతే ఉన్నారో అటు వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నా ఈ ఉదయకాల వేళలో ప్రవ్వా. నా తండ్రి, ఎందరో ప్రవ్వా పనులకు వెళుతుంటారు తండ్రి, వారి పని పాటల్లో మీరు తోడుండమని అడగచ్చున్నాం దేవా. తిరిగి వారు గమ్యస్థానాల్లో చేరేంత వరకు నీ బలిష్టమైన రెక్కల్లో మీరు భద్రపరచండి నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. పనులు చేసుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రయాణాలు అయిపోతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఈ ఉదయకాలంలో ఎందరు బిడ్డలు అయితే ప్రయాణం అవుతున్నారో అటు ప్రయాణాల్లో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించమని అడుగుచు ఉన్నాం. ఒకసారి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఈ ఉదయకాల వేళలో నా తండ్రి, ఇదిగో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించండి, తాకండి దేవా. ఎవరికైనా ఏమైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతల నుంచి విడిపించండి దేవా. అస్వస్థతల నుంచి విడిపించండి దేవా. అయా ఎస్యా, ఈ మంచు కాలం ప్రవ్వా దేవా, ఎందరికో నా తండ్రి బలహీనతలు దరిచేరుతున్నాయి. ఏ బలహీనతలు లేకుండా ఏ హాని కలుగకుండా నా తండ్రి మీరే కాపాడమని అడుగుచున్నాం, సంరక్షించమని అడుగుచున్నాం. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నా ప్రభా. అయ్యా, ఇదిగో హాస్పిటల్లో ఉన్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ధనము లేక డబ్బు లేక ప్రవ్వా, చూసేవారు లేక నా తండ్రి పట్టించుకునేవారు లేక ఎందరో ప్రవ్వా ఇదిగో అనారోగ్య పాలవుతున్నారు, మరణానికి గురి అవుతున్నారు దేవా. అటు వారి వద్దకు మీరు వెళ్ళమని అడుగుచున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి దేవా. నా తండ్రి, రోగులకు డాక్టర్ అవసరం అంటున్నావు, వైద్యులకు పరమ వైద్యుడను నేనని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. కనుక నా తండ్రి, రోగుల యొద్దకు మీరు వెళ్ళి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దృఢపరచమని అడుగుచున్నాం. మీరు బాగు చేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములయ్యా యేసయ్యా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వీళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వివాహాల నిమిత్తం ప్రవ్వా ఎందరో ఎదురు చూస్తున్నారు ప్రవ్వా. అటు వివాహాలు మంచిగా జరుగుటకు కూడా నేను సహాయం దయచేయి తండ్రి. చక్కని భాగస్వాములు దయచేయండి. వరుడికైతే వధువుని దయచేయండి దేవా, వధువుకైతే వరుని దయచేయండి దేవా. అయా ఇరువురిని ఏకమౌట నా తండ్రి నీ కృప అయ్యింది, నీ చిత్తమైంది కనుక నా తండ్రి చక్కని భాగస్వాములను దయచేసి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మంచిగా వివాహాలు జరుగుటకు నేను సహాయం దయచేయి. నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా. తండ్రి, సంతానము లేక అలమటెళ్ళిపోతున్న బిడ్డలున్నారు ప్రవ్వా. అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఉదయకాల వేళలోనే వారి గర్భాలను మీరు తెరవమని అడుగుచున్నాం దేవా. నా తండ్రి, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. గర్భాలను తెరవండి అయ్యా. గొడ్రాలి అనిపించుకోవటం ఎంతో అశుభము తండ్రి. కనుక నా తండ్రి, అయినను మనుషులు తేలికగా వాడేస్తారు ప్రభు ఆ మాటని. మనుషులకు నీవు అప్పచెప్పొద్దు ప్రభు. గర్భము లేని వారిని అనగా నా తండ్రి సంతానం లేని వారిని ప్రభు మనుషులకు నీవు అప్పచెప్పకుండా అయ్యా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి చక్కని గర్భఫలాలను మీరు అనుగ్రహించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. దేవా, నీవిచ్చే బహుమానము ప్రతి ఒక్కరు పొందుకుంటానికి నీవు సహాయం దయచేయండి దేవా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఇదిగో నా ప్రభువు నాకు చక్కని కుమార్తెను అనుగ్రహించి ఉన్నాడని బిడ్డలు సాక్ష్యం ఇచ్చుటకు నీవు సహాయం దయచే ప్రభు. నీకు వందనములు స్తోత్రములు దేవా. దేవా, చదువుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. చదువు నా తండ్రి సక్రమంగా చదువుకొని ప్రభు గృహాలు చేరుటకు నీవు సహాయం చే. భయంకరమైన నా తండ్రి శోధనలు వేదనలు
ఎక్కడ చూసినాను ప్రభువా అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రభువా. వాటన్నిటికీ బిడ్డలు నా తండ్రి లోబడిపోకుండా, మోసపూరితమైన ప్రేమల్లో పడిపోకుండా ప్రభువా, బిడ్డలు మంచిగా చదువుకోవడానికి నీవు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయా యేసయ్యా, జాలి కలిగిన దైవమా నీకు వందనాలు, ప్రేమ కలిగిన దైవమా నీకు వందనాలు. అయోగ్యులేడులా నీ కృపని, ప్రేమని, జాలిని ధారాళంగా కుమ్మరిస్తానంటున్నా తండ్రి. అయోగ్యులైన మనుషులని, మమ్మల్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, పన్నులు లేక నా తండ్రి ఆహారము లేక ఎందరో బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. అట్టి వారిని మీరు పోషించమని అడుగుచూ ఉన్నాం. ఆకాశ పక్షులు చూడుము, అవి విత్తవు, కోయవు, కోట్లల్లో ధనము ధాన్యము సమకూర్చుకొను అంటున్నావు ప్రభువా. కనుక ఆ రీతిగా మీరు ఆహారం లేని వారిని, పనులు లేని వారిని, పేదవారిని మీరు పోషించమని అడుగుచున్నాం. కడు పేదవారిని మీరు పోషించమని అడుగుచున్నాం దేవా. నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. తండ్రి, బిడ్డలు నా ప్రభువా, సహోదరులు సహోదరాండ్లు దేవా, గృహాలు విడిచి, ఊరు విడిచి, కుటుంబాలను విడిచి వలస వెళుతుంటారు పనుల నిమిత్తం ప్రభువా. అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇదిగో గృహాలు విడిచి వచ్చాము అని ప్రభువా, ఊరు విడిచి వచ్చాము అని నా తండ్రి వారు చింతించకుండా, దిగులు పడకుండా వారితో నీవు ఉండానని, నేనున్నానని, ఇదిగో నా తండ్రి నా ప్రభు నాతో ఉన్నాడు, నాకే దిగులు కొదువలేదు అని బిడ్డలు గ్రహించుకొని ఆ పనులు సక్రమంగా పూర్తి చేసుకొని సకాలంలో గృహాలు చేరుటకు నీవు సహాయం దయచేయండి దేవా. దేవా, మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. దేవా, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయా, దేశ సరిహద్దులను, సైనిక దళాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. కుటుంబాలని, గృహాలని, భార్యల్ని, పిల్లల్ని విడిచి ప్రభువా ఆ దేశ సరిహద్దుల్లో ఉండి తండ్రి దేశాన్ని కాపాడుతూ ఉన్న ప్రభువా, ఆ సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఆర్మీ దళాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారికి మీరే, వారి పక్షమున మీరుండమని, యుద్ధం చేయమని అడుగుచున్నాను దేవా. పోలీస్ దళాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి పాలన, న్యాయమైన పాలన పాలించుటకు నీవు సహాయం దయచే. అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. అధికారులు నా తండ్రి మీరు దర్శించండి, దీవించండి దేవా. ఇదిగో మంచి పాలన ప్రజల యొద్దకు తీసుకెళ్లాలని అధికారులు స్పందించుటకు నీవు సహాయం దయచేయండి దేవా. అధికారులతో మీరు మాట్లాడండి దేవా. నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి. ప్రభువా, ఈ లోకంలో నా తండ్రి అత్తామామలకి నా ప్రభువా సరిగా సమాధానం ఉండదు, తల్లి కొడుకులకు సమాధానం ఉండదు, భార్యాభర్తలకు సమాధానం ఉండదు, అక్కా చెల్లెళ్ళకి సమాధానం ఉండదు, అన్నా చెల్లెళ్ళకి సమాధానం ఉండదు ప్రభువా. ఎక్కడ చూసినాను ఆస్తి గొడవలు, డబ్బు గొడవలు తండ్రి. అవన్నీ మీరు సరిచేయమని అడగచ్చున్నా. బాగు చేసి స్వస్థపరిచి అందరినీ సకితపరచండి, సమాధానపరచండి దేవా. నీకు వందనాలు దేవా. గర్భిణీ స్త్రీలను మీరు ముట్టండి తండ్రి. అయ్యా, గర్భంలో ఉన్న శిశువులను మీరు దర్శించండి. చక్కని ప్రభువా రూపురేఖలతో నింపండి దేవా. రంగు రూపురేఖలతో నింపి సుఖమైన ప్రసవం వచ్చేంత వరకు నీ బలిష్టమైన రెక్కల్లో భద్రపరచండి దేవా. నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. తండ్రి, బాలింత్రాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. తల్లి బిడ్డలు ఇరువురిని మీరు సంరక్షించండి దేవా. నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బాలింతలుగా ఉన్నారో, ఎందరైతే నా తండ్రి పసిపిల్లలుగా ఉన్నారో అట్టి వారి యొద్దకు మీరు వెళ్ళమని అడుగుచున్నాను దేవా. ఈ ఉదయకాల వేళలో నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు నాయన. బాలింత్రాలను మీరు దర్శించండి. నీదయందును, మనుషులదయందును, జ్ఞానమందును, వయసు అందును మంచి నా తండ్రి ఎదుగుదలని చిన్న బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను, చిన్నారి బిడ్డలకి ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రములు నా తండ్రి. ఇంకను ప్రభువా ప్రతి ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అడగనివేమన్నా ఉంటే ప్రభువా అటు వాటిని మీరు అనుగ్రహించండి నా తండ్రి. నీ చిత్తం అయితే ప్రభువా, నీ రాకడ ఆసన్నమైతే మమ్మల్ని అందరినీ మీరు లేవనెత్తండి దేవా. నీ రాకడ ఆలస్యమైతే నా తండ్రి ఈ రీతిగా నేను స్తుతించే పర్యంతరం మీరు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.